పాణ్యమింట కాటసాని బయలుదేరేనే చీకటిల్ట చింతలన్నీ సమసిపోయేనే రాయలోరి పురిటిగడ్డ తిరుగులేని రైతు బిడ్డ కాటసాని రాంభూపాలన్న కదిలేనే వచ్చాడయ్యో కాటసాని మేరు శిఖరం తలపించే కొత్త బాణి ఇచ్చాడయ్యో కాటసాని బతుకు చిత్రం మార్చేసే తన హామీ వచ్చాడయ్యో కాటసాని మేరు శిఖరం తలపించే కొత్త బాణి ఓ ఇచ్చాడయ్యో కాటసాని బతుకు చిత్రం మార్చేసే తన హామీ ఊరువాడ పువ్వుల బాట వెయ్యండి మన అభిమానాన్ని ఓటుగా మార్చి వెయ్యండి ఓ గుండెల్లో పడిగట్టని జ్యోతులు వెలిగించి అరే ఊరువాడ దిష్టిని మొత్తం తీయండి ఇన్నాళ్ళు కంటి రెప్పగా మము కాచిన రుణమంటూ తీర్చుకోగా తరుణం ఎదురొచ్చిందంటూ వచ్చాడయ్యో కాటసాని మేరు శిఖరం తలపించే కొత్త బాణి ఓ ఇచ్చాడయ్యో కాటసాని బతుకు చిత్రం మార్చేసే తన హామీ ఓ కాటసాని పనితీరు పాణ్యమైనది ఈ ఊరు ఓ గుండె అంచుల లోతుల్లో వెల్లువైనది నీ పేరు రైతు ఇంటికి కంటి పాపవుగా నీ ఉన్న చోట కంట నీరు జాడ ఉండదుగా సాగునీరు తాగునీరవదా నువ్వు మాట ఇస్తే తుంగభద్ర పంట చేరనుగా ఎనలేని కళకళలాడిన కాటసాని పాలనే ప్రజలంతా కోరుతోంది కాటసాని మానేతేనని వచ్చాడయ్యో కాటసాని మేరు శిఖరం తలపించే కొత్త బాణి ఓ ఇచ్చాడయ్యో కాటసాని బతుకు చిత్రం మార్చేసే తన హామీ నుంచి నాకు అవకాశం కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పార్టీలో చేరు నేను ఖచ్చితంగా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మన నాయకుడు మన అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకందరికీ తెలుసు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో నేను 1985లో దివంగత నేత రాజశేఖర రెడ్డితో పాటు 85 నుంచి 89 వరకు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి వెంట ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి వెంట ఉండి ఈ రాయలసీమకు సంబంధించిన పాదయాత్రతో పాటు రాజశేఖర రెడ్డితో పాటు 13 రోజులు ఆమరణ నిరాదీక్ష రాజశేఖర రెడ్డి గారితో పాటు చేయడం జరిగింది. మళ్ళా 2004లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించినప్పుడు 2004 నుంచి 2009 వరకు 2 సార్లు కూడా రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. 2004లో మనకందరికి కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు మనం పరిపాలన చూడగలిగినాం. ఆ పరిపాలనలో
మన అందరం కూడా ఈరోజు పాణ్యం మండలానికి సంబంధించిన బనగానపల్లికి సంబంధించిన రైతులందరూ కూడా మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మన గోర్కల్ రిజర్వాయరు మనకు దాంట్లో ప్రాజెక్టు లేకపోయినా అన్నా మీరు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు ఖచ్చితంగా ఇవ్వాలంటే పాప అప్పటికప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారితో చెప్పి గోర్కల్ రిజర్వాయర్ను అనౌన్స్ చేపించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు కర్నూలు జిల్లాకు సంబంధించి అంద్రి నీవా నగరి గాలేరు కాలువలు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టినట్టు రాజశేఖర రెడ్డి పరిపాలనలోనే చాలా వరకు పూర్తయినట్టు కూడా. కానీ తెలుగుదేశం 2014లో వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఉండిన 40% పనులు కూడా పూర్తి చేయని ఘనత తెలుగుదేశాన్ని అనేది మాత్రం మీరందరూ కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు అందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, మనకు గోర్కల్ రిజర్వాయర్ల విషయంలో మాత్రం మనకు నీళ్లు ఉండి కూడా పాణ్యం నియోజకవర్గ పాణ్యం మండలానికి సంబంధించిన వరకు ఈ రోజు వరకు కూడా నీళ్లు పారించడానికి అవకాశం ఉండి కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి తెలుగుదేశం వాళ్ళక స్వార్థంతోనే ఈ రోజు మొత్తం మనం గోర్కల్లో నీళ్లు పారించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే